హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ప్రేమ కోసం బిడ్డను తీసుకొని రాని దివ్యకి చెప్పిన మురళి ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా దివ్య అయితే వాళ్ళ బావ మురళిని కలుస్తూ ఉంటుంది. ఇంకా మురళి దివ్యతో ఇలా అంటూ ఉంటాడు, దివ్య నువ్వు నా కోసం ఒక పని చేస్తావా అని అడుగుతాడు. ఏంటి బావ చెప్పు అని దివ్య అంటుంది. ఎలాగైనా సరే ఆ బిడ్డను తీసుకొచ్చిన చేతిలో పెట్టాలి, బిడ్డ మన చేతిలో ఉంటేనే మనం ఈ సమస్య నుంచి బయటపడతాము, అప్పుడు మనం ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని మురళి అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి బావ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బిడ్డని నేను ఎలా తీసుకొస్తాను? ఆల్రెడీ పద్మావతికి నా మీద డౌట్ వచ్చింది, బిడ్డని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు, అలాంటిది బిడ్డను తీసుకురావడం అంటే చాలా కష్టం బావా, నేను చేయలేను అని దివ్య అంటుంది. ఏంటి దివ్య అలా అంటావు? మన ప్రేమ కోసమే కదా నేను ఇదంతా చేయమంటున్నాను, నేనేమో ప్రాణాలకు తెగించి మన ప్రేమ కోసం పోరాడుతున్నాను, నువ్వు కనీసం ఇది కూడా చేయలేవా అని మురళి అంటూ ఉంటాడు. సరే బావ చేస్తాను, మన ప్రేమ కోసం అంటున్నావు కాబట్టి ట్రై చేస్తాను అని దివ్య అంటుంది. చాలా థ్యాంక్స్ దివ్య అని మురళి అంటూ ఉంటాడు. ఆ బిడ్డని బయటకు తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను, కానీ ఏ మాత్రం పద్మావతికి అనుమానం వచ్చినా కానీ నా పని అంతే అని దివ్య అంటూ ఉంటుంది. అలా ఏం జరగదు, నేను చూసుకుంటానులే అని మురళి అంటాడు. సరే అని దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.